వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఇప్పటి నుంచి మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మీ దగ్గర ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి. ఏంటివంటే ఫైనల్ ఫోల్డర్ అండ్ స్టార్టర్ ఫోల్డర్. సో ఈ ఫైనల్ ఫోల్డర్లో మొత్తం ఏముంటుందంటే మనకు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం ఇందులో ఉంటుంది. అండ్ మీరు చేయాల్సింది ఎక్కడ అంటే స్టార్టర్ ఫోల్డర్లో చేయాలి. ఎందుకు స్టార్టర్లో ఫోల్డర్ చేయాలంటే ఇక్కడ మనకు అసెట్స్, మనకి ఏదైతే పిక్స్ యూజ్ చేస్తామో, ఏదైతే ఐకాన్స్ యూజ్ చేస్తామో, సో ఇక్కడ ఆల్రెడీ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి సో అవన్నీ మీకు అవైలబుల్లో ఉండాలి. ఒకవేళ మీకు స్టార్టర్ ఫోల్డర్ ఫైనల్ ఫోల్డర్ లేదనుకోండి, సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. github.com/rajalashrikant అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏముంటుందంటే ఇందులో రెపాజిటరీస్కి వెళ్ళాలి. సో రెపాజిటరీస్లో VIT వెల్లూరు వెన్నెల ఉంది కదా, ఇక్కడ వెల్లూరు VIT వెన్నెల అని. సో ఇందులో మీరు ఈ రెపాజిటరీస్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ రెపాజిటరీ మీకు ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎలా క్లోన్ చేయాలి తెలియలేదు అనుకోండి మీకు. సో దీని మీద నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో గిటబ్ అనేది ఎలా నేర్చుకోవాలనేది, సపోజ్ లైక్ ఎవరికైతే బిగినర్స్ ఉంటారో గిటబ్ అనేది ఎలా నేర్చుకోవాలని ఆల్రెడీ నేను వీడియోస్ క్రియేట్ చేశాను. ఇక్కడ 6 ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్నవి చూడండి, 1 minute, 4 minutes, 5 minutes, 10 minutes. సో ఇది మీకు చూస్తే ఏమవుతుందంటే బేసిక్ ఐడియా వస్తుంది గిటబ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది. సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నాలాగే ఇలా ఉంటుంది అన్నట్టు ఫైనల్ అండ్ స్టార్టర్. సో నేను ఏదైతే కోడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది ఆల్రెడీ ఫైనల్ ఫోల్డర్లో ఉంటుంది. మీరు మొత్తం ప్రాక్టీస్ చేయాల్సింది స్టార్టర్ ఫోల్డర్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ వెబ్సైట్ అనేది లైవ్లో చూడాలనుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నట్టు శ్రీకాంత్ VIT వెల్లూరు నెట్లిఫైడ్ యాప్ అనేది. ఈ URL వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో యూజ్ చేసే కలర్స్ కానీ, ఇందులో యూజ్ చేసే ఇమేజెస్ కానీ, ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్కటి ఉంటుంది కదా. సో ఈ స్టైల్స్ అన్నిటికీ నేను ఆల్రెడీ డిజైన్ క్రియేట్ చేశాను. సో ఆ డిజైన్ URL కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే హోమ్ పేజ్ అంటే డెస్క్టాప్ సంబంధించినవి ఇవి 4. ఆ తర్వాత సైడ్ బార్ అంటే మొబైల్లో సైడ్ బార్ ఉంటుంది కదా, ఆ సైడ్ బార్. ఆ తర్వాత మొబైల్ నుంచి వెళ్ళి ఇదన్నీ అన్నట్టు మొబైల్ హోమ్ పేజ్, మొబైల్ అబౌట్ పేజ్, ఇవన్నీ. సపోజ్ ఇప్పుడు నేను హోమ్ పేజ్ యొక్క డెస్క్టాప్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. మనం ఏమేమి కలర్స్ యూజ్ చేసాం, ఏమేమి ఇమేజెస్ యూజ్ చేసాం, ఏమేమి ఫాంట్స్ యూజ్ చేసాం, సో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దీని యొక్క URL కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్తాను చూడండి. సో మనం డైరెక్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో దానికంటే ముందు కొన్ని ప్రీరిక్వెసైట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఎట్లా అంటే మనం దేన్ని ఫోకస్ చేసుకొని చేస్తాం, రీయూజబిలిటీని ఫోకస్ చేసుకొని చేస్తాం. సో రీయూజబిలిటీ అంటే ఏంటిది, ఒకసారి క్రియేట్ చేస్తే మనకు అవి ఫ్యూచర్లో బాగా యూజ్ అవ్వాలన్నట్టు, అర్థమవుతుందా అలా. సో అలా చేయాలంటే మనం ఏం చేయాలంటే, సపోజ్ ఇప్పుడు నేను కొన్ని స్టైల్స్ యాడ్ చేశాను అనుకోండి, ఆ స్టైల్స్ వచ్చేసి నాకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడాలి, అలా మనం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు నేను index.html ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ఆల్రెడీ సమ్ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మీరు రాయాలంటే రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ నేను ఇప్పుడు మొత్తం రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేశాను. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు ఎమిట్ అబ్రివేషన్ ఒకటి వచ్చింది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సమ్ కోడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి బాయిలర్ ప్లేట్. ఇక్కడ నేను సపోజ్ ఇక్కడ ఏమైనా రాస్తాను అనుకోండి, H1 ట్యాగ్ హలో అని రాస్తాను, సేవ్ చేశాను. సేవ్ చేసి ఇక నాకు బ్రౌజర్లో చూపిస్తుందా, చూపించడం లేదు. చూపించాలంటే ఏం చేయాలి, మనం ఈ పేజ్ని ఆ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లైవ్ సర్వర్ని ఉపయోగిస్తాను. ఓకేనా. లైవ్ సర్వర్ ఏం చేస్తాను అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేశాను కదా. సో ఇది నాకు ఓపెన్ అయిపోయింది. ఇది ఎందుకు యూజ్ చేస్తాను అంటే ఇప్పుడు నేను ఇంకొకటి ఏమైనా చేంజ్ చేస్తాను చూడండి. కంటెంట్లో హలో వరల్డ్ అని పెడతాను. ఓకేనా. సో హలో వరల్డ్ అని పెట్టాక నేను ఇక్కడ సేవ్ చేయగానే నాకు ఆటోమేటిక్గా పేజ్ అనేది రిఫ్రెష్ అయ్యి డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది, అర్థమవుతుందా. సో అందుకోసమే నేను లైవ్ సర్వర్ అనేది ఉపయోగిస్తాను. ఒకవేళ మీరు రైట్ క్లిక్ చేసినప్పుడు లైవ్ సర్వర్ అని కనబడలేదు అనుకోండి, ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది, ఐకాన్ బాక్స్. ఇది క్లిక్ చేశాక ఇక్కడ లైవ్ సర్వర్ అని టైప్ చేసి అది డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతారు. ఇవన్నీ ఇప్పటిదాకా చెప్పినవన్నీ మీకు రెడీ ఉంటే మీరు నెక్స్ట్ నాతో పాటు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ URL వచ్చేసి నేను బిగ్గర్ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేస్తాను. మనం స్మాల్ బ్రౌజర్లో వచ్చేసి అక్కడ చూస్తాం, అండ్ బిగ్గర్ బ్రౌజర్లో వచ్చేసి ఇక్కడ చూస్తాం అన్నట్టు. ఓకేనా. సో బిగ్గర్ బ్రౌజర్లో ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ జూమ్ లెవెల్ కూడా చూడండి. ఇప్పుడు జూమ్ లెవెల్ ఎంత ఉంది, నేను పెంచుతున్నా చూడండి. 200%, 300% ఉంది కదా. నేను ఎంత పెడతా అంటే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఆ జూమ్ లెవెల్ వచ్చేసి 100% ఉంచుకోవాలి. సో ఇక్కడైనా మొబైల్లో అయినా ఎక్కడైనా కూడా జూమ్ లెవెల్ వచ్చేసి కంపల్సరీ 100% ఉంచుకోవాలి. సో అప్పుడే మనకు కరెక్ట్గా కనిపిస్తుంది ఏదైనా. అండ్ నేను ఇక్కడ ఇమేజెస్ యూజ్ చేస్తున్నాను కదా, మీరు కూడా సేమ్ ఇవే ఇమేజెస్ యూజ్ చేయండి. ఒకవేళ మీరు ఇమేజెస్ మార్చుకోవాలనుకుంటే, ఎక్కడి నుంచి మార్చుకోవాలనుకుంటే ఒక సైట్ చెప్తాను, అక్కడ నుంచి మాత్రమే మార్చుకోండి. ఇక్కడ చూడండి unsplash.com అని ఒక వెబ్సైట్ చెప్తాను మీకు చూడండి. ఈ unsplash.comలో మంచి మంచి క్వాలిటీ ఇమేజ్ దొరుకుతాయి. ఇందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను క్లాస్ రూమ్స్ అని టైప్ చేశాను అనుకోండి. సో క్లాస్ రూమ్ అని టైప్ చేయగానే నాకు అన్ని క్లాస్ రూమ్స్ వచ్చేసాయి. ఓకేనా. మీరు ఇవి యూజ్ చేసుకోవాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు .ప్లేస్లలో. ఓకే. ఆ URL కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఇప్పుడు స్టైల్స్ యాడ్ చేద్దాం.
సో స్టైల్స్కి వచ్చేసి సిఎస్ఎస్ ఫోల్డర్లో ఆల్రెడీ స్టైల్ డాట్ సిఎస్ అనేది నేను క్రియేట్ చేశాను, ఓకేనా. సో అందులో మనం స్టైల్స్ అనేది యాడ్ చేద్దాం. సో ఇప్పుడు సైడ్ బార్ ఉంది కదా, నేను సైడ్ బార్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదంటే మీరు Ctrl+B లేదంటే Command+B, మ్యాక్ వాళ్ళు అయితే Command+B, విండోస్ వాళ్ళు అయితే Ctrl+B ప్రెస్ చేశారనుకోండి, ఇలా టాగుల్ అవుతుంది సైడ్ బార్. సో ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టైల్స్ క్రియేట్ చేస్తాం కదా, ఈ స్టైల్స్ కూడా ఎలా అంటే ఫస్ట్ మనం స్టైల్స్ అనేది గ్లోబల్ స్టైల్స్ క్రియేట్ చేస్తాం, ఓకేనా. గ్లోబల్ స్టైల్స్ అంటే మనం ఒక్కసారి క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎక్కడైతే అవి ఉన్నాయో అవన్నిటికీ అప్లికబుల్ అయిపోతాయి అన్నట్టు, ఓకేనా. వన్ టైం క్రియేషన్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ స్టైల్స్ అనేది యాడ్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ మీరు చూడండి, కాలేజ్ వెబ్సైట్లో ఇక్కడ ఏముంది, మనకు అన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్స్ అన్నీ కూడా నేను వేరియబుల్స్లో పెడతాను. ఎందుకోసం అంటే సపోజ్ ఇక్కడ నేను కలర్ క్రియేట్ చేశాను అనుకోండి, ఆ కలర్ అనేది నేను ఇక్కడ ఈ ఫాంట్కి యాడ్ చేశాను, అండ్ నెక్స్ట్ ఈ ఫాంట్కి యాడ్ చేశాను, ఓకేనా. ఫ్యూచర్లో ఈ కలర్ అనేది చేంజ్ చేయాలనుకోండి, సో అప్పుడు నేను ఇక్కడ చేంజ్ చేయాలి ప్లస్ ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదా. అలా చేంజ్ చేసే బదులు మనం ఆ కలర్స్ని ఒక వేరియబుల్స్లో పెట్టుకున్నాం అనుకోండి, సో వన్స్ మనం ఆ వేరియబుల్ చేంజ్ చేస్తే మనకి ఎంటైర్ ప్రాజెక్ట్ మొత్తం ఆ కలర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో అందుకోసమే ఈ కలర్స్ అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే అన్ని వేరియబుల్స్లో పెట్టేస్తాను. సో దానివల్ల మనకి ఈజీగా ఉంటుంది అన్నట్టు, రీయూజబిలిటీ. సో అర్థమవుతుందా, మనకు ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ చేస్తే కష్టం కాకూడదు అన్నట్టు అలా. సో ఇక్కడ నేను గ్లోబల్ వేరియబుల్స్ అని ఒక కామెంట్ పెడతాను. సో కామెంట్స్ పెట్టి చేస్తాను. కామెంట్స్ పెట్టి చేస్తే మీకు ఏమవుతుందంటే ఈజీగా అర్థమవుతుంది. వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే సపోజ్ ఇక్కడ నాకు ఏముంది, హలో వరల్డ్ అని ఉంది. ఇక్కడ నేను ఇంకొక డివ్ యాడ్ చేస్తాను. చూడండి, ఒక డివ్ యాడ్ చేశాను. ఆ డివ్కి వచ్చేసి క్లాస్ వచ్చేసి కంటైనర్ ఇస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఇంకో H1 క్రియేట్ చేస్తాను, ఇన్నర్ H1 ట్యాగ్ అని పెడతాను, ఓకేనా. సో హలో వరల్డ్ వచ్చేసి బాడీకి చైల్డ్ లాగా ఉంది, డైరెక్ట్ చైల్డ్. అండ్ కంటైనర్ లోపల H1 ఉంది, అది వచ్చేసి ఇన్నర్ H1 ట్యాగ్, ఓకేనా. సో ఇక్కడ దీన్ని సైడ్ బై సైడ్ పెట్టేస్తాను. సో ఇన్స్పెక్టర్లో ఓపెన్ చేయాలో తెలుసుగా మీకు. సో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతాయంటే సపోజ్ నేను ఇప్పుడు వేరియబుల్స్ అనేది ఈ కంటైనర్ క్లాస్ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఆ వేరియబుల్స్ ఎవరు వాడుకోవచ్చు అంటే ఎవరు యాక్సెస్ చేయొచ్చు అంటే ఓన్లీ ఈ కంటైనర్ లోపల ఉండే చిల్డ్రన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు ఆ వేరియబుల్స్. అర్థమవుతుందో, ఇలా వర్క్ అవుతాయి. సపోజ్ నేను వేరియబుల్స్ వచ్చేసి బాడీ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఈ బాడీ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ వేరియబుల్స్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందో. ఒకవేళ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను క్రియేట్ చేసిన వేరియబుల్స్ అందరు యాక్సెస్ చేసుకోవాలి, అంటే అన్ని HTML ట్యాగ్స్ యాక్సెస్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేను వేరియబుల్స్ ఎవరికి యాడ్ చేయాలి, ఈ HTML అనే ట్యాగ్కి యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ HTML ట్యాగ్కి మనం వేరియబుల్స్ యాడ్ చేస్తే ఇందులో ఉన్న ప్రతి ఒక్క HTML ట్యాగ్ కూడా యాక్సెస్ చేసుకోగలదు. అర్థమవుతుందా. సో మనం వేరియబుల్స్ అనేది వీటికి యాడ్ చేయాలి. సపోజ్ వేరియబుల్స్ యాడ్ చేయాలంటే ఎలా చేస్తాం, మనం HTML అని పెట్టేసి ఇలా ఇందులో వేరియబుల్స్ అనే యాడ్ చేస్తాం నార్మల్గా. సపోజ్ మామూలుగా చెప్తున్నాం, ఇలా వేరియబుల్స్ అనే యాడ్ చేస్తాం. బట్ ఇలా చేసి కరెక్ట్ బిహేవియర్ కాదన్నట్టు. ఎప్పుడైతే మనం HTML ట్యాగ్కి ఏమైనా యాడ్ చేయాలనుకోండి, CSSలో మనకు రూట్ అన్నట్టు, ఓకేనా, రూట్ ఉంటుంది. సో ఈ రూట్కి మనం యాడ్ చేయాలి. HTMLకి ఏం యాడ్ చేయాలనుకున్న గ్లోబల్లో మనం రూట్కి యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా అవి HTML ట్యాగ్ వస్తాయి అన్నట్టు. అర్థమవుతుందా. సో రూట్ అంటే ఏంటి, నార్మల్గా టాప్ లెవెల్లో ఉండేది రూట్ అంటారు. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ చూడండి, HTML ఏమున్నాయి, హెడ్ బాడీ ఉంది. హెడ్ బాడీకి మెయిన్ హెడ్ ఎవరు అంటే మన పేరెంట్ ఎవరు, HTML కదా. సో ఏదైతే HTMLకి యాడ్ చేస్తామో ఆటోమేటిక్గా వాటికి వచ్చేస్తాయి అన్నట్టు. సో దీనికి మనం రూట్కి యాడ్ చేసినా HTMLకి యాడ్ చేసినా రెండు సేమ్ అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే రూట్కి నేను వేరియబుల్స్ అనేది యాడ్ చేస్తాను. సో వేరియబుల్స్ యాడ్ చేసేటప్పుడు సింటాక్స్ ఉంటుంది అన్నట్టు. ప్రతి వేరియబుల్ ముందు ఐఫన్ అనేది ఇవ్వాలి కంపల్సరీ, అదొక రూల్, ఓకేనా. సింటాక్స్. సో కలర్ ప్రైమరీ అని పెడుతున్నాం. CLR అంటే కలర్ అన్నట్టు, ఓకేనా. సో కలర్ ప్రైమరీ. సో ఇక్కడ ఏం చేస్తాను అంటే 33777 AM పెట్టేశాను కదా. సో 77 AM పెట్టేశాను. సో ఏదో కలర్ తీసుకున్నాను నేను, ఓకేనా. 3777 అని తీసుకుంటాను లేకుంటే, ఓకే. ఇక్కడ ఏవైతే కలర్స్ యాడ్ చేస్తున్నానో ఆ కలర్స్ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నాను. చూడండి ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే 3777A ఇలా క్లిక్ చేశాను అనుకో, అది కాపీ అయిపోతుంది. ఆ కాపీ అయిపోయిన దాన్ని ఏం చేస్తాను, ఇక్కడ నేను పేస్ట్ చేశాను. చూడండి ఇక్కడ తీసేసి Ctrl+V నొక్కుతాను, పేస్ట్ అయిపోతుంది. సో ఇలా ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను నేను. అర్థమవుతుందా. ఈ వేరియబుల్ అనేది నేను యాక్సెస్ చేయాలనుకోండి, సపోజ్ నేను ఇక్కడ బాడీ పెట్టేసి ఈ వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకోండి, ఎలా చేయాలంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెడుతున్నా. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వేర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. ఈ వేర్ అనే ఫంక్షన్లో మనం ఏదైతే వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్ అనేది అక్కడ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వేర్ అని పెట్టగానే ఆటోమేటిక్గా నాకు VS కోడ్ సజెషన్ చూపిస్తుంది. కలర్ ప్రైమరీ అనే ఒక వేరియబుల్ ఉంది, అది యాక్సెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది. కాకపోతే ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ style.cs అని మనం క్రియేట్ చేసాం కదా, బట్ దీన్ని HTMLకి అటాచ్ చేయలేదు. అర్థమవుతుందా. అటాచ్ చేయాలంటే మనం ఏం చేయాలి,
సో లింక్ ఫైల్ని క్రియేట్ చేయాలి ఇక్కడ, ఓకేనా. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హెచ్డిఎఫ్లో కరెక్ట్ పాత్ ఇవ్వాలి. ఫస్ట్ చూడాలి ఆ సిఎస్ఎస్ ఫైల్ ఎక్కడ ఉంది, సిఎస్ఎస్ ఫోల్డర్లో style.cssలో ఉంది కాబట్టి ఆడికెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు నేను కరెంట్ వర్కింగ్ డైరెక్ట్లో చూస్తాను, అసెట్స్ ఉంది, సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది, ఐకాన్స్ ఉంది. మనకు కావాల్సింది ఏంటిది సిఎస్ఎస్ ఫోల్డర్, అందులోకి వెళ్ళేసి style.css తీసుకున్నాం. ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు గమనించండి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చేసింది, అర్థమవుతుందా. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలంటే ఐఫన్ పెట్టి ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసి దాని యొక్క వాల్యూ ఇచ్చేయాలి. ఆ వేరియబుల్ యూజ్ చేసుకోవాలంటే ప్రాపర్టీ నేమ్ ఇచ్చేసి ఆ వేరియబుల్ యూజ్ చేసుకోవాలంటే ఇలా var అనే ఫంక్షన్లో ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేయాలి, అర్థమవుతుందా. సో ఇలా మనం వేరియబుల్స్ క్రియేట్ చేయాలి అండ్ అలా యూజ్ చేయాలి, అర్థమవుతుందా. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను కలర్ సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇది కలర్ ప్రైమరీ అని తీసుకున్నాను కదా, ఇది కలర్ ప్రైమరీ లైట్ అండ్ వైట్ లైన్ ఉన్నాయి చూడండి, కలర్ వైట్ లైట్, అట్లా కలర్ బ్లాక్లో కొన్ని ఒపాసిటీ రిలేటెడ్ ఉన్నాయన్నట్టు, అర్థమవుతుందా. ఒపాసిటీ 30, ఒపాసిటీ 90, ఒపాసిటీ 80 అలా తీసుకున్నాను నేను. సో వాటికి డిఫరెంట్ నేమ్స్ ఇస్తాను. వన్స్ నేమ్స్ ఇచ్చాక మీకు ఈ వీడియో అనేది రెజ్యూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి నేను కొన్ని కలర్స్ అనేది యాడ్ చేశాను, అర్థమవుతుందా. సో ఇక్కడ మనకు ఏవైతే కలర్స్ ఉంటాయో ఆ కలర్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి మనకు బ్లూ కలర్ 2 ఉన్నాయి, వైట్ కలర్ 2 ఉన్నాయి, బ్లాక్ కలర్ వచ్చేసి 4 ఉన్నాయి. సో వైట్ అండ్ మళ్ళీ పింక్ కలర్ వచ్చేసి ఒకటి, బ్లూ కలర్ వచ్చేసి ఇలా ఉన్నాయి కదా. సో ప్రతి ఒక్క దానికి నేను కలర్స్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి కలర్ వచ్చేసి వైట్కి వైట్ లైట్ అండ్ ఎక్కడైతే షాడో అవసరం ఉంటుందో షాడోకు కలర్, అర్థమవుతుందా. బ్లాక్లో 3 వేరియంట్స్ ఉన్నాయి చూడండి, బ్లాక్ ఒకటి, బ్లాక్ 30%, బ్లాక్ 80%, బ్లాక్ 90% అన్నట్టు ఇలా. ఆ తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ కోసం 2 పింక్ కలర్, బ్లూ కలర్. ఇక్కడ మీరు చూసినట్టయితే మన డెస్క్టాప్లో చూడండి ఈ ఫ్యూచర్ కోర్సెస్ వెనకాల ఏముంది, బ్లూ కలర్ ఉంది కదా అది. అండ్ నెక్స్ట్ అవర్ క్యాంపసెస్ వెనకాల ఏముంది, పింక్ కలర్ ఉంది కదా అది. సో ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అవి, అర్థమవుతుందా. సో ఇలా మనం కలర్స్ అనేది క్రియేట్ చేసాం. మీరు ఇక్కడ చూడండి కలర్ ప్రైమరీ లైట్, కలర్ వైట్ లైట్. సో మీరు కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వాలా అంటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో మీకు నచ్చిన నేమ్స్ అనేది మీకు ఇచ్చుకోవచ్చు. బట్ ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఏం చేస్తారంటే నేను ఏదైతే నేమ్స్ ఇస్తానో మీరు కూడా అవే నేమ్స్ ఇవ్వండి, అర్థమవుతుందా. సో నేనైతే ఏమైతే క్లాసెస్ యూజ్ చేస్తానో మీరు కూడా అవే క్లాసెస్ యూజ్ చేయండి. ఎందుకోసం అంటే మీరు ఈ ప్రాజెక్ట్లో నన్ను ఫాలో అవుతున్నారు కదా. సో ఎక్కడైనా మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అర్థమవుతుందా. నేను ఇచ్చిన వేరియబుల్ మీరు మర్చిపోవడం, మళ్ళీ నేను ఒక రకంగా ఇవ్వడం, మీరు ఒక రకంగా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి బగ్స్ అనేది ఎక్కువ అవుతాయి, అర్థమవుతుందా. సో ఈ ప్రాజెక్ట్ చేసేంత వరకు నేను ఏదైతే వేరియబుల్ నేమ్స్ ఇస్తానో, నేను ఏదైతే క్లాస్ నేమ్స్ ఇస్తానో సేమ్ క్లాస్ నేమ్స్ సేమ్ వేరియబుల్స్ ఇవ్వండి, మీకు అర్థమవుతుందా. సో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇప్పుడు మనం కలర్స్ అన్నీ కూడా వేరియబుల్స్లో సేవ్ చేసుకున్నాం. ఇంకొకసారి చూద్దాం మనం ఇప్పుడు వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా, ఈ వేరియబుల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలని. సపోజ్ ఇప్పుడు కలర్ అనే ఒకటి తీసుకుంటున్నా ప్రాపర్టీ, దీనికి నేను వైట్ అనే కలర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, సో var అనే ఫంక్షన్లో ఇవ్వాలి. var అని రాశాను. var అని రాసిన తర్వాత మనకు విజువల్ స్టూడియో కోడ్ చూడండి అన్ని కలర్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి కలర్ బ్లాక్ చూపిస్తుంది, కలర్ బ్లాక్ 30, కలర్ బ్లాక్ 90 ఇవన్నీ చూపిస్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటిది కలర్ వైట్ కదా. సో కలర్ వైట్ అని ఇచ్చేసాను. ఇప్పుడు నేను సేవ్ చేయగానే చూడండి మనకు వైట్ కలర్లో టెక్స్ట్ మారిపోయింది, అర్థమవుతుందా. సో ఇలా మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఇలా మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వేరియబుల్స్లో మనం ఓన్లీ కలర్స్ సేవ్ చేసుకోవచ్చా, వేరే ఏమైనా సేవ్ చేసుకోవచ్చా. సో మనకి ఇష్టం ఉంది కూడా సేవ్ చేసుకోవచ్చు, అర్థమవుతుందా. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది, H1 ట్యాగ్ ఉంది. H1 ట్యాగ్ ఇక్కడ ఏం చేస్తా అంటే బాక్స్ షాడో యాడ్ చేస్తా దీనికి. ఇక్కడ చూడండి బాక్స్ షాడో వచ్చేసి 0 పిక్సెల్, 3 పిక్సెల్ అండ్ 7 పిక్సెల్ రెడ్ కలర్ ఇలా ఇస్తాను చూడండి. సో ఇక్కడ మీకు బాక్స్ షాడో కనిపిస్తుంది కదా. సో ఈ బాక్స్ షాడోను కూడా మనం ఒక వేరియబుల్లో సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. బాక్స్ షాడో క్రియేట్ చేసే ముందు మనం ఏం చేయాలి, ప్రతి వేరియబుల్కి ముందు 2 ఐఫన్లు ఇచ్చుకోవాలి. సో బాక్స్ షాడో లైట్ డార్క్ 2 క్రియేట్ చేస్తాను, ఓకేనా. ఎందుకంటే మనం హోవర్ చేసినప్పుడు డిఫరెంట్ షాడో రావడం కోసం నేను అలా 2 క్రియేట్ చేస్తాను. 0 పిక్సెల్, 3 పిక్సెల్, 7 పిక్సెల్. సో ఇలా చేస్తాను. 0 పిక్సెల్ అంటే ఎక్స్ యాక్సిస్, 3 పిక్సెల్ అంటే వై యాక్సిస్, 7 పిక్సెల్ అంటే ఎంత బ్లర్ కావాలి అండ్ ఇక్కడ కలర్ ఇవ్వాలి. సో కలర్స్ ఇవ్వాలంటే మనం ఆల్రెడీ కలర్స్ క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ var అనేది యూజ్ చేసుకొని ఇక్కడ షాడో అనేది ఇచ్చేస్తా చూడండి. కలర్ షాడో ఉంది కదా, ఇది ఇచ్చేస్తా. సో ఇక్కడ మేము ఆటోమేటిక్గా తీసుకుంటాం అన్నట్టు, మనం ఫంక్షన్ నేమ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలర్ షాడో ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఆ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా అదే రాసేస్తుంది, అర్థమవుతుందా. సో ఇలా మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయడం వల్ల మనకు ఈజీగా ఉంటుంది అన్నట్టు, అర్థమవుతుందా అలా. సో మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి బాక్స్ షాడో డార్క్, ఇక్కడ కూడా సేమ్ 0 పిక్సెల్, 3 పిక్సెల్, 7 పిక్సెల్. కాకపోతే కలర్ వచ్చేసి కొంచెం డార్క్ ఇస్తాను అన్నట్టు. ఇక్కడ చూడండి ఐఫన్ కలర్ బ్లాక్ 30 ఇస్తాను. ఇప్పుడు చూడండి కొంచెం డార్క్గా ఉంటుంది. సో ఇలా 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఇక్కడ బాక్స్ షాడోకి మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చాం కదా, దీన్ని తీసేసి మనం ఏం చేయాలంటే ఐఫన్ బాక్స్ షాడో లైట్ అన్న డార్క్ అని ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు చూడండి డార్క్ అని ఇచ్చేసాను అనుకోండి మన కలర్ అనేది మారిపోయింది. అక్కడ చూడండి
అలా. సో ఇలా మనం వేరియబుల్స్లో మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను వేరియబుల్కి ముందు ఐఫన్ ఇవ్వలేదు అనుకోండి, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఫాంట్ ఫ్యామిలీ అని తీసుకుంటున్నా. మనం ఫాంట్ ఫ్యామిలీ ఏం యూజ్ చేస్తామంటే ఏరియల్ యూజ్ చేస్తాం. సో ఏరియల్ అనేది మన ఫాంట్ ఫ్యామిలీ కరెక్ట్గా యూజ్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే మీరు చూడండి, ఫాంట్ ఫ్యామిలీ ఏం యూజ్ చేస్తున్నాం, ఏరియల్ బోల్డ్, ఏరియల్ 16 పిక్సెల్, ఏరియల్ బోల్డ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ డిజైన్లో ఏదైతే ఉందో నేను అవే యూజ్ చేస్తాను అక్కడ కూడా, ఎందుకంటే ఈ డిజైన్ క్రియేట్ చేసింది నేనే, ఆ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసింది నేనే కాబట్టి సో రెండు ఈక్వల్గా ఉండడం కోసం ట్రై చేస్తాను నేను, అందుకోసమే ఏరియల్ అనేది యూజ్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే ఈ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి మనకు వేరియబుల్ కాదు. ఈ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి ఏంటిది, ఇది ఒక ప్రాపర్టీ. ఎందుకంటే నేను ఇక్కడ వేరియబుల్కి ముందు ఏముంటాయి మనకు ఐఫండ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఐఫండ్స్ అనేది లేవు. ఇక్కడ రూట్కి నేను ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇచ్చేసాను అన్నట్టు, అర్థమవుతుందా. అలా కాకుండా నేను ఏం చేస్తాను అంటే ఐఫన్ పెడతా. ఇప్పుడు చూసినట్టయితే చూడండి, ఇది ఒక వేరియబుల్, ఫాంట్ ఫ్యామిలీ అనేది ఒక వేరియబుల్, ఇప్పుడు అది ప్రాపర్టీ కాదు. సో ఇలా క్రియేట్ చేసాం, అర్థమవుతుందా. ఇలా 3 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఇంకా కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను, అదేంటంటే ట్రాన్సాక్షన్. సో ఎప్పుడైతే మనం హోవర్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తామో అక్కడ మనకు ట్రాన్సాక్షన్ అనేది ఉపయోగపడుతుంది, అర్థమవుతుందా. సో అందుకోసం ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది కూడా క్రియేట్ చేస్తాను నేను. ట్రాన్సాక్షన్ ఆల్ 0.3s సెకండ్స్ లీనియర్. సో ఎక్కడైతే మనకు ట్రాన్సాక్షన్ అవసరమో ఈ ట్రాన్సాక్షన్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకు కొన్ని దగ్గర రేడియస్ కూడా యూజ్ చేస్తాం. ఎలా అంటే సపోజ్ ఇక్కడ మన డిజైన్లో చూసినట్టయితే ఈచ్ కార్డ్ చూడండి, కార్డ్కి కొంచెం మనకు ఇక్కడ రేడియస్ ఉంది. ఆ రేడియస్ వచ్చేసి ప్రతి ఒక్క కార్డ్కి సేమ్, ఇక్కడ ఉన్న కార్డ్స్కి, ఇక్కడ ఉన్న కార్డ్స్కి, ఇక్కడ ఉన్న కార్డ్స్కి, అండ్ బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ కూడా సేమ్ అన్నట్టు. సో ఆ ఒక్క రేడియస్ని నేను ప్రతి చోట యూజ్ చేస్తున్నాను కదా. సో అందుకే నేను ఇక్కడ రేడియస్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తా. ఆ రేడియస్ అనే వేరియబుల్ నేను ప్రతి చోట యూజ్ చేస్తా. సో వన్ టైం మనం ఇక్కడ చేంజ్ చేసామనుకోండి, ఇంటర్ ప్రాజెక్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, అర్థమవుతుందా. సో వేరియబుల్స్ యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ మనం క్రియేట్ చేసి ఎక్కడైనా అంటే మనకు ఎక్కువ చోట్లలో యూజ్ చేసుకోవచ్చు. వన్ టైం చేంజ్ చేస్తే మొత్తం ప్రాజెక్ట్ మొత్తం చేంజ్ అవుతుంది, అలా అందుకోసమే ఇలా యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం వేరియబుల్స్ అనేది అయిపోయాయి. సో ఇదంతా తీసేస్తున్నా. మనకు వేరియబుల్స్ క్రియేట్ చేయడం కోసం ఎగ్జాంపుల్గా ఆ బాడీ ట్యాగ్ అవన్నీ యాడ్ చేశాను నేను. సో ఇక్కడ కూడా ఇవి రిమూవ్ చేసేస్తా. ఇక్కడ ఉండండి, ఇప్పుడు టెంపరీ కోసం ఇవి ఉండండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తా అంటే వేరియబుల్స్ అనేది అయిపోయాయి. మనం గ్లోబల్ క్లాసెస్ యాడ్ చేద్దాం, ఓకేనా. కొన్ని క్లాసెస్ కూడా క్రియేట్ చేద్దాం. గ్లోబల్ వేరియబుల్స్ అయిపోయాయి కదా. సో గ్లోబల్ క్లాసెస్ అంటే గ్లోబల్ స్టైల్స్ అన్నట్టు, ఇక్కడ క్లాసెస్ కూడా కాదు, గ్లోబల్ స్టైల్స్ అన్నట్టు, వన్ టైం క్రియేషన్ అన్నట్టు ఇవన్నీ. సో గ్లోబల్ స్టైల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రతి H1 ట్యాగ్కి ప్రతి ఎలిమెంట్కి కూడా కొంచెం డిఫాల్ట్గా మార్జిన్, ప్యాడింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ రిమూవ్ చేయాలంటే నేను ఏం చేస్తాను అంటే యూనివర్సల్ సెలెక్టర్ తీసుకుంటా. ఈ యూనివర్సల్ సెలెక్టర్ ఏం చేస్తా అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనకు అప్లై అయిపోతాయి అన్నట్టు, అర్థమవుతుందా. ఇక్కడ నేను మార్జిన్ వచ్చేసి 0 పిక్సెల్ ఇచ్చి సేవ్ చేసాను చూడండి. దానికి ఉండే ఇక్కడ H1 ట్యాగ్కి ఉండే మార్జిన్ వచ్చేసి వెళ్ళిపోయింది. అదేవిధంగా ప్యాడింగ్ కూడా రిమూవ్ చేస్తాను. సో ప్యాడింగ్ కూడా రిమూవ్ చేస్తున్నా. అండ్ బాక్స్ సైజింగ్ కూడా బార్డర్ బాక్స్ పెట్టేస్తా. సో ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది ఎందుకు పెడుతున్నా ఒకవేళ మీకు అర్థం కాదనుకోండి, నేను సిఎస్ఎస్ మనకు కోర్స్ ఉంది కదా, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 మినిట్ అంటే ఒక 5 మినిట్స్ వీడియో ఉంటుంది సపరేట్గా దీనికి. మీరు బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది తెలియకపోతే ఆ వీడియో అనేది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి, ఇక్కడ స్టార్ అంటే ఏంటిది, యూనివర్సల్ సెలెక్టర్. మనకు సూడో సెలెక్టర్స్ ఉంటాయి, ఏంటివి, బిఫోర్ ఆఫ్టర్. సో వాటికి కూడా ఇవ్వాలంటే సపరేట్గా ఇవ్వాలి మనకు, అర్థమవుతుందా. సో స్టార్కి ఇస్తే వాటికి అప్లికబుల్ కావు. సో వాటికి కూడా ఇవ్వాలంటే మనం ఆఫ్టర్ అండ్ బిఫోర్ కూడా సపరేట్గా తీసుకోవాలి, ఇలా అర్థమవుతుందా. సో ఈ బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్ వచ్చేసి నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ తెలియకపోతే అందులోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని డిఫాల్ట్ స్టైల్స్ యాడ్ చేద్దామని చెప్పాను కదా. సో అది వచ్చేసి బాడీకి యాడ్ చేస్తా కొన్ని. సో బాడీకి ఏం చేస్తా అంటే కలర్ వచ్చేసి ఏమి ఇస్తా అంటే మనకు టెక్స్ట్ కలర్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకోవాలని చెప్తా. సో బ్లాక్ కలర్ వచ్చేసి ఐఫన్ కలర్ ఇలా రాసేసి బ్లాక్ అని టైప్ చేశాను అనుకోండి, చూడండి మనకు అన్నీ చూపిస్తున్నాయి. బ్లాక్ మీద ఏమేమి ఉన్నాయి, 30, 80, 90 అండ్ బ్లాక్. సో లాస్ట్ తీసుకుంటా, ఎందుకంటే టెక్స్ట్ కలర్ నాకు బ్లాక్ కలర్లో ఉండాలి. సో ఇప్పుడు చూడండి మనకు టెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది మంచిగా మొత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఎప్పటికీ నాకు వైట్ కలర్ ఉండాలి. సో వైట్ కలర్ వచ్చేసి యాడ్ చేస్తాను. కలర్ వచ్చేసి ఐఫన్ వైట్ ఇక్కడ యాడ్ చేస్తే వైట్ కలర్ వచ్చేసింది. అండ్ ఫాంట్ ఫ్యామిలీ ఉంది కదా, సో ఎవ్రీ టైం ఇది ఓపెన్ అయిపోతుంది, సారీ. సో ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఏరియాలని ఇలా ఇవ్వను నేను, ఓకేనా. ఇలా ఎందుకు ఇవ్వను అంటున్నానంటే మనం ఫ్యూచర్లో ఒకవేళ ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలనుకోండి, ఇక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బాడీలో మనకి ఎక్కడైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ దగ్గర చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ ప్లేస్ వచ్చేస్తాయి కదా. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ వాల్యూకి బదులు ఆ వేరియబుల్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫాంట్ ఫ్యామిలీ అని యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏం చేశాను, వేరియబుల్ నుంచి తీసుకుంటున్నా. సో వేరియబుల్స్లో ఏదైతే నేను ఫాంట్ ఫ్యామిలీ ఇస్తానో ఆ ఫాంట్ ఫ్యామిలీ నాకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి నాకు ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది, అర్థమవుతుందో. కావాలంటే మీరు ఒక 5 సెకండ్స్ బ్యాక్ వెళ్ళి చూడండి, ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేయకముందు, ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేశాక. సో మనకు చేంజెస్ అనేవి కనిపిస్తాయి.
అలా. అండ్ నెక్స్ట్ లైన్ హైట్ ఇస్తాను. సో లైన్ హైట్ బాడీకి ఇచ్చేస్తాను. సో 1.5 ఇస్తాను. ఎందుకోసం అంటే సపోజ్ మనకు కంటెంట్ అనేది ఎక్కువ ఉందనుకోండి, సో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు లైన్ హైట్ తీసేసాను, ఈ రెండింటి మధ్య గ్యాప్ చూడండి తక్కువ ఉంది. సపోజ్ నేను ఇక్కడ లైన్ హైట్ యాడ్ చేశాను అనుకోండి 1.5, గ్యాప్ చూడండి కొంచెం పెరిగింది, అర్థమవుతుందా? సో ఇలా నేను గ్యాప్ అనేది కొంచెం అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నా, ప్రతి ఒక్క ఎలిమెంట్కి కొంచెం గ్యాప్ అనేది ఉండాలన్నట్టు ఇలా. సో ఇలా కొన్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్సెసిబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ ఉంది కదా, ఫైనల్ వెబ్సైట్. ఈ ఫైనల్ వెబ్సైట్ ఏం చేయాలంటే మనం మౌస్తో కాకుండా కీబోర్డ్తో యాక్సెస్ చేయాలనుకోండి. సో కీబోర్డ్తో యాక్సెస్ చేయాలనుకున్నా కూడా యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం? కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ఉంటుంది కదా, సో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసి చూడండి, నేను ట్యాబ్ బటన్ని ప్రెస్ చేస్తున్నా, ఎవ్రీ టైం నాకు ఈచ్ అండ్ ఎవ్రీ లింక్కి వెళ్తుంది చూడండి, ఇక్కడ అర్థమవుతుంది ఇలా. సో ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ సెలెక్ట్ అవుతుంది ఇలా చూడండి, లింక్స్ అన్నీ సెలెక్ట్ అవుతున్నాయి, అర్థమవుతుందా? సో ఇలా సెలెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఎవ్రీ ఎలిమెంట్కి ఫోకస్ చేసినప్పుడు, అంటే ఫోకస్ మనకి ఇక్కడ సింగిల్ వస్తుంది. సో ఫోకస్ చేసినప్పుడు నేను కొన్ని ప్రాపర్టీ ఇస్తాను అన్నట్టు. ఏం ప్రాపర్టీస్ అంటే అవుట్లైన్ విడ్త్. ఆ అవుట్లైన్ విడ్త్ ఎంత ఉండాలంటే 2 పిక్సెల్ ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ మీకు చూసినట్టయితే విడుతుంది కదా, ఇప్పుడు నేను ట్యాప్ ప్రెస్ చేసిన చూడండి, అది 2 పిక్సెల్ ఉంటుంది అన్నట్టు. ఆ బార్డర్ ఉంది కదా, దాన్ని అవుట్లైన్ అంటాం ఇక్కడ మనకు. సో అవుట్లైన్కి బార్డర్కి డిఫరెన్స్ తెలియకపోతే నేను దాని మీద కూడా వీడియో చేశాను, మీరు సిఎస్ఎస్ ప్లేలిస్ట్లో వెళ్తే అక్కడ కనిపిస్తుంది, ఓకేనా? అక్కడ మీరు చూడొచ్చు. అవుట్లైన్ విడ్త్ వచ్చి 2 పిక్సెల్ ఇచ్చాను. అండ్ అవుట్లైన్ ఆఫ్సెట్ వచ్చి 1 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ అవుట్లైన్ కలర్, ఓకేనా? అవుట్లైన్ కలర్ వచ్చేసి ఏమి ఇస్తా అంటే ప్రైమరీ కలర్ ఇస్తా. సో ప్రైమరీ కలర్ ఏంటిది మన కేసులో ఈ బ్లూ కలర్ కదా, ఈ బ్లూ కలర్ని ఇస్తాను. ఇక్కడ మీరు చూడండి, అవుట్లైన్ ఆఫ్సెట్, అవుట్లైన్ కలర్, అవుట్లైన్ విడ్త్, ఈ 3 మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ సిఎస్ఎస్లో కవర్ చేశాను, ఆ సిఎస్ఎస్లో వెళ్ళి చూడండి, ఓకేనా? సో ఇలా కొన్ని గ్లోబల్ స్టైల్స్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సపోజ్ నేను ఒక లిస్ట్ క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను, చూపిస్తాను చూడండి. యూఎల్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ హలో అని పెడతాను చూడండి, హలో ఇలా పెట్టాను అనుకోండి, ఇక్కడ వచ్చేసింది ఇక్కడ లిస్టు. దీనికి ముందు ఏముంటుందంటే మనకు యారో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ యూఎల్ ఉంది కదా, దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇస్తాను, ఎందుకంటే మార్జిన్ మనం తీసేసాం కాబట్టి కనిపించట్లేదు. సో ఇక్కడ చూడండి, ఈ డాట్ ఉంది కదా, సో ఇది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మనం గ్లోబల్గా రిమూవ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తా అంటే లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి ఏం చేస్తా అంటే లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి నన్ను పెడతాను. సో ఇప్పుడు చూడండి, మనకు ఎక్కడ ఏదైతే డాట్ ఉందో అది వెళ్ళిపోయింది, అర్థమవుతుందా? సో ఇలా గ్లోబల్గా ఎక్కడైతే యూఎల్ అనేది క్రియేట్ చేస్తామో ఆ లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి తీసేస్తున్నా ఫస్టే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ డాటా అనేది రాదన్నట్టు అట్లా. సో నెక్స్ట్ ఏ ట్యాగ్ క్రియేట్ చేశాను అనుకోండి, ప్రతి ఏ ట్యాగ్కి కూడా ఒక అండర్లైన్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఏ ట్యాగ్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు ఒక ఏ ట్యాగ్ క్రియేట్ చేస్తాను, ఇక్కడ సింబల్ నార్మల్ ఇలా పెట్టేసి హోమ్ పెట్టేస్తాను చూడండి. పెట్టేస్తే హోమ్కి వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు జూమ్ చేస్తాను కొంచెం చూడండి, హోమ్ వచ్చేసి ఏముంది, అండర్లైన్ ఉంది. సో ఎవ్రీ టైం ఎప్పుడైతే ఏ క్రియేట్ చేస్తానో, ఏ ట్యాగ్ క్రియేట్ చేసిన ప్రతిసారి నాకు అండర్లైన్ వస్తుంది. సో నాకు అండర్లైన్ అవసరం లేదు, సో నేను ఎవ్రీ టైం రిమూవ్ చేయలేం కదా. సో ఒక దగ్గర ఇక్కడ రిమూవ్ చేస్తాను, సో ఎప్పటికీ రిమూవ్ అయిపోతాను అన్నట్టు, అర్థమవుతుందా? సో దాన్ని ఏమంటారంటే టెక్స్ట్ డెకరేషన్. మనకు అండర్లైన్ ఉంటుంది బై డిఫాల్ట్గా, నేను నన్ను పెట్టేస్తాను. నన్ను పెట్టే కానీ చూడండి, నాకు అండర్లైన్ అనేది రిమూవ్ అయిపోయింది, అర్థమవుతుందా ఇలా. సో నేను మళ్ళీ దీన్ని ఏం చేస్తాను అంటే జూమ్ లెవెల్ 100% పెడతాను. సో ఇక్కడ ఫాంట్ అనేది మీకు చిన్నగా కనిపిస్తుంది కదా, సో మనం ఫ్యూచర్లో చేంజ్ చేస్తాం అన్నట్టు, ఓకేనా? ఫాంట్ అనేది మనం మొత్తం చేంజ్ చేస్తాం, ఓకే? సో ఇప్పుడు మనం ఇంకా కొన్ని గ్లోబల్ స్టైల్స్ అనేవి యాడ్ చేస్తాం, ఓకేనా? సో మీరు అనుకోవచ్చు, ఈ గ్లోబల్ స్టైల్స్ ఎందుకు ఇలా యాడ్ చేస్తున్నావు, సో ఇదంతా టైం వేస్ట్ అనుకోవచ్చు. మీరు అలా అనుకోకండి. ఈ గ్లోబల్ స్టైల్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కదా, సో మీరు ఫ్యూచర్లో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ గ్లోబల్ స్టైల్స్ ఉండడం వల్ల మీరు ఎంత ఫీల్ అవుతారనంటే చాలా బాగుంటుంది అన్నట్టు, అర్థమవుతుందా? సో ఎవ్రీ టైం మీరు ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వన్ టైం యాడ్ చేస్తే మనకు ఫ్యూచర్లో మనం ఈజీగా క్రియేట్ చేసేయచ్చు అన్నట్టు, అర్థమవుతుందా? ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు 100 క్రియేట్ చేయొచ్చు ఈజీగా, అంత ఈజీగా క్రియేట్ చేయొచ్చు అన్నట్టు మీరు ఇలా ఫాలో అవుతే. సో మీరు ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ ఈజీగా ఉంటుందని చెప్తున్నాను నేను. అందుకోసమే నేను దీనికి ఇంత టైం అనేది స్పెండ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొన్ని యాడ్ చేద్దాం. మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది కదా, సో ఎవ్రీ ఇమేజ్ ట్యాగ్ వచ్చేసి మనకు ఇన్లైన్ ఎలిమెంట్ అది, బట్ నాకు ఇన్లైన్ ఎలిమెంట్గా ఉండడం వద్దు. సో దాన్ని డిస్ప్లే బ్లాక్ పెడతా. ఎందుకోసం అంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ తెలిసి మనం విడ్త్ హైట్ అవన్నీ యాడ్ చేయలేం ప్రాపర్గా. అదే మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా చేసామనుకోండి, సో దానికి విడ్త్ హైట్ ఏం యాడ్ చేసినా కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో అందుకే ఇక్కడ ఏం చేస్తా అంటే డిస్ప్లే బ్లాక్ అని పెట్టేస్తా. సో స్టార్టింగ్లో పెట్టేసాను అనుకోండి, ఎప్పుడు ఇమేజ్ క్రియేట్ చేసినా కూడా మనకు ఆ ఇమేజ్ వచ్చేసి ఏమవుతుందంటే నాకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయిపోతుంది అన్నట్టు, అర్థమవుతుందా? సో ఎప్పటికి కూడా ఇన్లైన్ ఎలిమెంట్గా ఉండదు అది ఇలా మార్చేస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తా అంటే గ్లోబల్ క్లాసెస్ క్రియేట్ చేస్తా, ఓకేనా? ఇప్పటిదాకా మనకి ఏమైంది, గ్లోబల్ స్టైల్స్ అన్నట్టు. సో గ్లోబల్ స్టైల్స్ అంటే ఏంటిది, ఆల్రెడీ మనకి HTML ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, బాడీ కానీ యూఎల్ కానీ ఏ ట్యాగ్ కానీ ఇమేజ్ కానీ, ఇవి గ్లోబల్ క్లాసెస్ అంటే ఏంటిది, మనం ఓన్గా ఒక క్లాస్ క్రియేట్ చేసి దానికి స్టైల్స్ యాడ్ చేయడం అలా అన్నట్టు. సో ఈ గ్లోబల్ క్లాసెస్ ఎలా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇక్కడ నేను బాడీ కలర్ ఏం చేస్తాను అంటే వైట్ ఇచ్చాను కదా,
అండ్ ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తా కంటైనర్. ఇక్కడ కంటైనర్ ఉంది కదా, కంటైనర్ క్రియేట్ చేస్తా. ఈ కంటైనర్కి ఏం చేస్తా అంటే స్టైల్స్ యాడ్ చేస్తా కొన్ని. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఒక కామెంట్ పెడతాను. ఆ కామెంట్ ఏంటంటే గ్లోబల్ క్లాసెస్, ఇక్కడ పైన ఏంటి గ్లోబల్ స్టైల్స్, ఇక్కడ ఏంటి గ్లోబల్ క్లాసెస్. ఇక్కడ కంటైనర్ ఉంది కదా, సో ఈ కంటైనర్కి వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే విడ్త్ 100%, హైట్ 100%, ఓకేనా. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం చేస్తాను అంటే ప్రైమరీ కలర్ ఇచ్చేస్తా. సో ఐఫోన్ ప్రైమరీ కలర్ ఇచ్చేసాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇలా కల్పించేస్తే కంటైనర్ వచ్చేసి. సో ఇక్కడ బిగ్గర్ బ్రౌజర్లో చూపిస్తాను, మీకు ఈజీగా అనిపిస్తుంది, ఓకే. అండ్ నేను జూమ్ అవుట్ చేస్తా. మీరు ఒకటి గమనించండి, జూమ్ అవుట్ చేస్తే నాకు ఏమవుతుంది చూడండి. జూమ్ అవుట్ చేస్తే నాకు ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా. సో మళ్ళీ కరెక్ట్ 100% పెట్టాను. సో మీకు ప్రాబ్లం అర్థమవుతుందా. జూమ్ అవుట్ చేస్తే నాకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోకూడదు నాకు. ఎందుకంటే మనకు ఫైనల్ వెబ్సైట్ చూద్దాం ఒకసారి. చూడండి ఫైనల్ వెబ్సైట్ ఎలా ఉందో. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేస్తాను. ఫైనల్ వెబ్సైట్లో 100% పెట్టేశాను. ఇప్పుడు చూడండి 100% పెట్టేశాను. జూమ్ అవుట్ చేస్తే నాకు చూడండి అది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుందా, లేదు, కరెక్ట్గా సెంటర్లో ఉంది. సో అలా ఉండాలంటే మనం గ్లోబల్ స్టైల్స్ అనేది క్రియేట్ చేయాలి ఫస్టే, ఓకేనా. ఒకసారి క్రియేట్ చేస్తే వాటిని ఎప్పటికీ యూజ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ ఏం చేస్తా అంటే గ్లోబల్ స్టైల్స్లో విడ్త్ 100% ఇచ్చేసాం కదా. ఇక్కడ ఏం చేస్తా అంటే దీనికి మ్యాక్స్ విడ్త్ ఇస్తా, ఓకేనా. సో మ్యాక్స్ విడ్త్ ఎందుకోసం అంటే ఇక్కడ మనం మ్యాక్స్ విడ్త్ ఏమి ఇవ్వకపోయేసరికి జూమ్ అవుట్ చేసినా కూడా 100% తీసుకుంటుంది కదా, అందుకే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను మ్యాక్స్ విడ్త్ ఎంత తీసుకుంటా అంటే 1250 తీసుకుంటా. ఇక్కడ మీకు చూసినట్టయితే వెబ్సైట్ చూడండి, ఈ ప్రతి ఒక్క వెబ్సైట్ కూడా నేను 1250 చేశాను చూడండి. 1250 పిక్సెల్, 1250 పిక్సెల్లోనే నాకు ఆ వెబ్సైట్ ఒక కంటెంట్ మాత్రం ఉంటుంది. 1250 పిక్సెల్ అవుట్ సైడ్లో నాకు వెబ్సైట్ కంటెంట్ ఉండదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మాత్రమే ఉంటాయి. చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మాత్రమే ఉంది 1250 పిక్సెల్స్ తర్వాత. 1250 పిక్సెల్స్ లోపే ఉంది, కంటెంట్ మాత్రమే ఉంది. సో ఇలా మనం ఏదైనా ఒక బౌండరీ చూసుకోవాలన్నట్టు. 1250 అయినా, 1150 అయినా, 950 అయినా, అర్థమవుతుందా, 1350 అయినా. సో సంథింగ్ మీకు ఇష్టమైనంత బౌండరీ మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను 1250 ఎందుకు తీసుకున్నా అంటే మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్ అలా క్రియేట్ చేస్తారు 1250 పెట్టి, ఓకేనా. 1250 పెట్టడం వల్ల మనకు అన్ని అంటే మనకు అన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా, సిస్టమ్స్లో కానీ ఎక్కడైనా కూడా ప్రాపర్గా వర్క్ అవుతాయి అన్నట్టు. సో అందుకోసమే అది తీసుకుంటా. సో మ్యాక్స్ విడ్త్ వచ్చేసి ఎంత ఇస్తా అంటే 1250 ఇచ్చేస్తా, ఓకేనా. 1250 పిక్సెల్ పెట్టేస్తా. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూద్దాం, నాకు వర్క్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేశాను అనుకోండి, 1250 పిక్సెల్ వర్క్ అవుతుంది చూడండి. ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎక్కడ వరకు అవుతుంది, 1250 పిక్సెల్ వరకే పోతుంది. కాకపోతే అది సెంటర్లో లేదు. సెంటర్లో చేయాలంటే మనం ఏం చేయాలంటే ఈ కంటైనర్ అనేది ఏంటిది, డివ్. సో డివ్ అనేది ఏంటిది, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ని మనం సెంటర్లో పెట్టాలంటే ఏం చేయాలంటే మార్జిన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆటో ఇచ్చేసేయాలి, ఓకేనా. మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో, ఇలా ఇచ్చేసామనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎప్పటికీ సెంటర్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేసినా కూడా నాకు కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది, మీకు కనిపిస్తుందా. సో ఇప్పుడు జూమ్ ఇన్ చేస్తున్నా, జూమ్ ఇన్ చేసినా కూడా ఇలా ఉంటుంది. జూమ్ అవుట్ చేసినా చూడండి కరెక్ట్ సెంటర్లో ఉంటుంది, అర్థమవుతుందా. సో ఇలా సెంటర్లో ఉండాలి మనకు వెబ్సైట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనకు ఒరిజినల్ వెబ్సైట్ చూసినట్టయితే నేను జూమ్ అవుట్ చేస్తున్నా చూడండి. జూమ్ అవుట్ చేస్తే ఈ నావ్ బార్ ఎక్కడ నుంచి చూడండి నాకు సెంటర్లో ఉంది, ఎటో లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు వెళ్ళటం లేదు, అర్థమవుతుందా. సో అందుకోసమే మనకు సెంటర్లో ఉండడం కోసం ఇలా చేసామన్నట్టు, అర్థమవుతుందా. ఇలా సెంటర్లో ఉంది ఇప్పుడు. సో ఈ కంటైనర్ అనేది ఇలా ఉంది. బట్ నాకేంటంటే సపరేట్ ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ ఏం చేయాలంటే ఎవ్రీ ఐటమ్ని సెంటర్లో పెట్టాలి, ఓకేనా. అది నా రిక్వైర్మెంట్. అలా చేయాలంటే నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఆ క్లాస్ వచ్చిందంటే వ్రాపర్. సో ఈ వ్రాపర్ అనే క్లాస్ నేను ఏ కంటైనర్కి యాడ్ చేస్తే ఆ కంటైనర్ వచ్చేసి నాకు అలా వర్క్ అవ్వాలి. సో సేమ్ ప్రాపర్టీస్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం చూడండి. మళ్ళీ రాస్తున్నా 1250 పిక్సెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ లెఫ్ట్ ఆటో, మార్జిన్ రైట్ ఆటో. సో ఇప్పుడు మనకు సెంటర్లో ఉంటుంది ఏదైనా. ఇక్కడ నుంచి తీసేస్తున్నా చూడండి, ఇక్కడ నుంచి తీసేసాను. బట్ ఇప్పుడు నాకు వర్క్ కాదు చూడండి, ఎందుకంటే మనకు వ్రాపర్ క్లాస్ అనేది ఇవ్వలేదు. ఈ వ్రాపర్ క్లాస్ ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి తీసేసి ఈ కంటైనర్ పక్కన ఇస్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి కంటైనర్ పక్కన ఆ వ్రాపర్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది, ఓకే, స్టిల్ వర్క్ అవుతుంది. అండ్ ఇంకొకటి చూడండి, ఇంకొకటి ఏంటంటే మనకు ప్రాబ్లం ఈ బ్యాక్గ్రౌండ్కి అండ్ టెక్స్ట్కి మధ్యలో గ్యాప్ లేదు కదా. సో గ్యాప్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకోసం అంటే సపోజ్ ఇక్కడ మొబైల్ స్క్రీన్లో చూడండి, ఇక్కడ మొబైల్ ఓపెన్ చేస్తున్నా. ఏ మొబైల్ అంటే iPhone 6 లేదా 7 ఓపెన్ చేస్తా. ఎవ్రీ టైం నేను ఎప్పుడైనా మొబైల్ స్టైల్స్ యాడ్ చేయాలంటే iPhone 6, 7 ఓపెన్ చేయండి, ఓకేనా. 6, 7, 8. ఎందుకంటే ప్రపంచంలో మనకి ఎక్కడ ఎవరు క్రియేట్ చేసినా కూడా ఈ వెబ్సైట్ అనేది మోస్ట్ కామన్ అన్నట్టు, ఓకేనా. మోస్ట్ కామన్ మొబైల్ విడ్త్ హైట్ సైజ్ ఏంటంటే ఇది iPhone 6, 7, 8. సో అందుకే ఏ డెవలపర్స్ అయినా మొబైల్లో డిజైన్ చేసేటప్పుడు ఈ iPhone 6, 7, 8 యూజ్ చేస్తారు. సో అందుకే నేను కూడా ఇదే యూజ్ చేస్తా. ఇక్కడ చూడండి వ్రాపర్ క్లాస్ యాడ్ చేసాం, బట్ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు. సో గ్యాప్ కోసం నేను ఏం చేస్తా అంటే ప్యాడింగ్ కూడా యాడ్ చేస్తా. సో ప్యాడింగ్ వచ్చేసి లెఫ్ట్ 20 పిక్సెల్
అదేవిధంగా ప్యాడింగ్ రైట్ వచ్చేసి 20 పిక్సెల్. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు ఎవ్రీ టైం ప్యాడింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయిపోతుంది, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ వ్రాపర్ క్లాస్ నేను ఎవరికి ఇచ్చినా కూడా కరెక్ట్గా నాకు 20 పిక్సెల్ ప్యాడింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది తీసేసి నేను బాడీకి ఇస్తాను. చూడండి ఇప్పుడు క్లాస్ వచ్చేసి బాడీకి ఇస్తా. నాకు బాడీ చూడండి కరెక్ట్గా 20 పిక్సెల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాడ్ చేసింది. చూడండి గమనిస్తున్నారా మీరు? ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ రైట్ సైడ్ 20 పిక్సెల్ యాడ్ చేసింది. సో ఇలా సీక్వెన్స్గా ఉంటుంది. ఇదే వెబ్సైట్ నేను లైవ్లో ఉంది కదా అది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే లైవ్లో చూపిస్తాను ఈ వెబ్సైట్ని. ఇక్కడ చూడండి మీరు కంటెంట్ చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 20 పిక్సెల్ గ్యాప్ ఉంది. సో ఇలా మనం కన్సిస్టెన్సీ అన్నట్టు, ఓకేనా? సో మనం ఏ పేజ్లో ఓపెన్ చేసినా ఎక్కడ ఓపెన్ చేసినా ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ ప్రాపర్గా ఉండాలన్నట్టు. సో అందుకోసమే నేను ఒక దగ్గర ఇచ్చేసామనుకోండి, అదే క్లాస్ని మనం ఎప్పటికి యూజ్ చేస్తే ఇలా కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఎవ్రీ టైం మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందుకోసమే ఇలా ఇస్తున్నాను నేను. అర్థమవుతుంది ఇప్పుడు మీకు కొంచెం గ్లోబల్ క్లాసెస్ ఎందుకు ఉపయోగపడుతున్నాయో. సో ఇలా క్రియేట్ చేశాను. ఓకే, ఇదో క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం క్రియేట్ చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఎవ్రీ టైం ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క సెక్షన్కి చూడండి సెక్షన్ యొక్క నేము దాని కింద అండర్లైన్, సెక్షన్ యొక్క నేము దాని కింద అండర్లైన్, సెక్షన్ యొక్క నేము దాని కింద అండర్లైన్. సో ఎవ్రీ టైం ఇది ఉంది కాబట్టి మనం ఇంకొక గ్లోబల్ క్లాస్ ఎందుకు క్రియేట్ చేయవద్దు, అర్థమవుతుందా? ఎక్కడైతే కామన్గా మనం ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలో, కామన్గా మనం స్టైల్స్ అనేది యాడ్ చేయాలో అలాంటప్పుడు మనం గ్లోబల్ క్లాసెస్ అనేది క్రియేట్ చేయాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే రిపిటేషన్ అనేది తగ్గిపోతుంది, అర్థమవుతుందా? సో దానికి ఇక్కడ ఏం చేస్తా అంటే సెక్షన్ టైటిల్ అనే క్లాస్ పెడతా. సో సెక్షన్ టైటిల్ అనే క్లాస్ పెడతా. ఎక్కడైతే సెక్షన్ టైటిల్లో నాకు టైటిల్ అండ్ అండర్లైన్ ఉంటుందో వాటికి మాత్రం ఆ స్టైల్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను చూడండి, సెక్షన్ టైటిల్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఇందులోకి ఏం చేస్తా అంటే ఒక H1 ట్యాగ్ పెడతా, అందులో వచ్చేసి హెడ్డింగ్ 1 అని పెట్టేస్తా. అండ్ అండర్లైన్ కోసం ఇక్కడ ఏం చేస్తా అంటే ఇంకొక అండర్లైన్ అనే క్లాస్ పెట్టేస్తా, ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ఎలా కనిపిస్తాయి, హెడ్డింగ్ 1, ఆ తర్వాత దాని కింద ఒక డివ్ ఉంది, ఆ డివ్ వచ్చేసి అండర్లైన్ క్లాస్. ఇప్పుడు ఈ సెక్షన్ టైటిల్ అనేది ఉంది కదా, ఈ సెక్షన్ టైటిల్ అనేది దేనికి ఉంది, ఈ డివ్కి ఉంది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే మనకు టైటిల్ ఉంది కదా, టైటిల్కి వచ్చేసి ఇక్కడ నేను స్టైల్స్ అనేది యాడ్ చేస్తా. సో టైటిల్లో ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్. సో ఆ టైటిల్ అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి H1 ఉంది కదా, ఈ H1కి వచ్చేసి ఏం చేస్తా అంటే క్లాస్ పెడతాను. సో క్లాస్ వచ్చేసి దానికి ఏం చేస్తా అంటే టైటిల్ అని పెడతాను. సో సెక్షన్ టైటిల్లో ఉండే టైటిల్కి ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్ అని పెట్టాను. సో ఇప్పుడు సేవ్ చేయగానే చూడండి ఫాంట్ సైజ్ అనేది అప్లికబుల్ అయ్యింది. అండ్ నెక్స్ట్ దీనికి అన్ని ఇచ్చేస్తాను. ఫాంట్ వెయిట్ వచ్చేసి బోల్డ్ ఇచ్చేస్తాను. అదేవిధంగా ఫాంట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది కదా, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్ పెడతాను, ఓకేనా? సో మనం స్మాల్ లెటర్లో యాడ్ చేసినా కూడా ప్రాపర్గా బయట కనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా? ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు నెక్స్ట్ అండర్లైన్ ఉంటుంది కదా, ఆ అండర్లైన్కి ఇక్కడ స్టైల్స్ యాడ్ చేద్దాం. సో సెక్షన్ టైటిల్ డాట్ అండర్లైన్. సో ఇలా ఉంది కదా, అండర్లైన్ ఎలా క్రియేట్ చేయాలంటే సో ఇప్పుడు మనకు అండర్లైన్ ఏంటిది, అది డివ్. ఆ డివ్కి ఏం చేస్తాను అంటే విడ్త్ హైట్ ఇస్తాను. సో ఆటోమేటిక్గా మనకు లైన్ అనేది వచ్చేస్తుంది. సో విడ్త్ 60 పిక్సెల్ ఇస్తాను, ఆ తర్వాత హైట్ వచ్చేసి 5 పిక్సెల్ ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్రైమరీ కలర్ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐఫోన్ ప్రైమరీ కలర్ ఇచ్చేసాను అనుకోండి, మనకి ఇక్కడ అండర్లైన్ వచ్చేసింది. ఈ అండర్లైన్ ఎప్పటికీ మనకు సెంటర్లో ఉండాలి కదా, సో దానికి ఏం చేస్తా అంటే మనకు మార్జిన్ లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాం, ఆటో ఇచ్చేస్తే మనకు ఈ డివ్ అనేది బ్లాక్లో ఎలిమెంట్ కదా, సో ఈ బ్లాక్లో ఎలిమెంట్ వచ్చేసి సెంటర్లో రావాలంటే మనం ఇలా ఇవ్వాలి. సో మార్జిన్ లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చేసి ఆటో ఇచ్చేసాం అనుకోండి, కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది ఇలా. అండ్ ఇక్కడ చూడండి మనకు టైటిల్ వచ్చేసి H3 ట్యాగ్ కదా, ఈ H3 ట్యాగ్ లేదంటే H1 ట్యాగ్ వచ్చేసి మనకు సెంటర్లో ఉండాలనుకోండి, టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని ఇచ్చేసాను అనుకోండి, సెంటర్లో ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి ఈ హెడ్డింగ్కి అండ్ దీనికి గ్యాప్ లేదు కదా, సో గ్యాప్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మార్జిన్ బాటమ్ ఒక 15 పిక్సెల్ ఇచ్చేస్తాను ఇక్కడ. సో ఇప్పుడు చూడండి మనకు ఎలా ఉందో, నీట్గా కనిపిస్తుంది కదా, ఇలా మనం క్రియేట్ చేసాం. అండ్ ఎప్పుడైతే నేను హెడ్డింగ్ క్రియేట్ చేస్తానో ఆ హెడ్డింగ్ కలర్ కూడా ఇవ్వాలి కదా, సో కలర్ వచ్చేసి ఐఫోన్ ప్రైమరీ కలర్ ఇచ్చేస్తా. ఇప్పుడు చూడండి మనకు టైటిల్ అండ్ టైటిల్ కింద అండర్లైన్. సో ఇది గ్లోబల్ స్టైల్స్, అర్థమవుతుందా? ఇంకా ఎప్పుడైనా నేను టైటిల్ అనేది యాడ్ చేయాలనుకో ఇలా యాడ్ చేస్తాను. చూడండి నేను ఇక్కడ ఇంకొక టైటిల్ క్రియేట్ చేస్తాను, కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఇది సెలెక్ట్ చేసేసి కింద కాపీ పేస్ట్ చేస్తాను, ఇక్కడ హెడ్డింగ్ 2 అని పెడతాను. సో ఇప్పుడు చూడండి మనకు ఆటోమేటిక్గా వచ్చేసింది. చూడండి స్టైల్స్ అనేది, అర్థమవుతుందా? ఈ సెక్షన్ టైటిల్ అనే క్లాస్ ఉన్నంత వరకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇలా. సో మీకు అర్థమైందా గ్లోబల్ స్టైల్స్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నా, ఎలా ఉపయోగపడుతున్నాయని? సో మనం ఇప్పటిదాకా ఏమేమి యాడ్ చేసాం, గ్లోబల్ క్లాసెస్, ఒకటి వచ్చేసి వ్రాపర్, ఇంకోటి వచ్చేసి సెక్షన్ టైటిల్, అర్థమవుతుందా? ఈ కంటైనర్ వచ్చేసి అవసరం లేదు, ఇది టెంపరీగా క్రియేట్ చేశాను మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడం కోసం. సో మీ ఎండ్ ఆఫ్ ది డే మీ ఫైల్లో ఏమేమి ఉండాలంటే
ఈ గ్లోబల్ వేరియబుల్స్ ఉండాలి. సో వేరియబుల్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనకు ఎంటైర్ వెబ్సైట్స్ ఈ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. ఒకసారి ఆ వేరియబుల్ అనేది చేంజ్ చేస్తే మనకు ఎంటైర్ వెబ్సైట్ చేంజ్ అయిపోతుంది. ఆ తర్వాత గ్లోబల్ స్టైల్స్ అంటే మనకి HTML ఎలిమెంట్ అంటే HTML ట్యాగ్స్ ఉంటాయి కదా, వాటికి మనం గ్లోబల్ స్టైల్స్ అని యాడ్ చేసాం. ఓకేనా, ఇవి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ క్లాసెస్. వ్రాపర్ అనేది ఎక్కడ యాడ్ చేస్తే ఆ కంటెంట్ అనేది ఆ వ్రాపర్ అనేది దాటి వెళ్ళిపోదు, అంటే మ్యాక్స్ విడ్త్ 1250 దాటి వెళ్ళిపోదు. అర్థమవుతుందా? సో అలా అన్నట్టు. అండ్ తర్వాత సెక్షన్ టైటిల్ అనేది మనకు కామన్గా ఉంది కదా ప్రతి వెబ్సైట్కి. చూడండి, ప్రతి సెక్షన్కి ఈ టైటిల్ అనేది కామన్. సో అందుకే నేను అది గ్లోబల్గా తీసుకొని క్రియేట్ చేశాను. అర్థమవుతుందా? అలా. అండ్ నెక్స్ట్ మనకు బటన్స్ ఉన్నాయి. చూడండి, ప్రతి దాంట్లో బటన్ అనేది కామన్. చూడండి, ఇక్కడ బటన్ ఉంది, సేమ్ ఉంది. అండ్ ఇక్కడ బటన్ ఉంది, సేమ్ ఉంది. అండ్ కాంటాక్ట్ పేజ్కి వెళ్దాం. కాంటాక్ట్ పేజ్కి వెళ్తే అక్కడ కూడా బటన్ ఉంది. చూడండి, ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ ఎక్కడ ఉంది? కాంటాక్ట్ పేజ్ ఉంది చూడండి ఇక్కడ. సో కాంటాక్ట్ పేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ బటన్ కూడా సేమ్. అంటే మనకు బటన్ చాలా ప్లేసెస్లో ఉంది, అది కూడా సేమ్ బటన్ కదా. సో వై డోంట్ వి క్రియేట్ అనదర్ క్లాస్? ఇక్కడ ఇంకో క్లాస్ పెట్టాలి, ప్రైమరీ బటన్ అని. అర్థమవుతుందా? సో అదే క్లాస్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీకు? ఈ గ్లోబల్ క్లాసెస్ వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. వన్స్ ఇప్పుడు మీరు కష్టపడ్డారు అనుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి మీరు మళ్ళీ ఓన్గా రాయాల్సిన అవసరం లేదు. ఇవే జస్ట్ కాపీ పేస్ట్ చేసి సరిపోతుంది. అర్థమవుతుందా? సో మీకు ఇప్పుడు చెప్తున్నా, మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఇది యూజ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది దీని యూజ్ ఎంత ఉంటుందని.